ఏంటి ఇందాక నుంచి తెగ వెతికేస్తున్నావు? మొన్న సాంలోరిచ్చిన విభూది కనబడటం లేదంట, దానికోసం వెతుకుతున్నాను. ఎక్కడ పోయింది అక్కడే వెతకాలంటారు. ఇంట్లో పోయిన బూడిద ఇక్కడ వెతికితే దొరుకుతుందా? ఊరికి నన్ను విసిగించబాక. అసలే నేను చాలా చెడ్డ చిరాకులో ఉన్నాను. ఎందుకంత చిరాకు? పోయింది విభూదే కదా. పోయింది విభూదే. అది దొరక్కపోతే నన్ను పనిలోంచి తీసేస్తారంట. బంగారమో వస్తువో పోతే పనిలోంచి తీసేస్తారు గాని ఈ విభూదేంటో. ఏంటి బూడిద కోసం నిన్ను తీసేస్తారా? అవును, నా బూడిద. అవును, బూడిదైతే ఏమిటి, విభూదైతే ఏమిటి, అంతా ఒకటేగా. పోతరాజు, నువ్వు నన్ను కాపాడావురా. నేనేం చేశానే? విభూతి దొరికిందిరా. దొరికిందా? ఎక్కడా? చూస్తుండు. ఇదే విభూది. బూడిద కావాలట, బూడిద. ఇది తీసుకురాకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తదంట. తీసుకొస్తున్నాను, తీసుకోండి. విభూది కనిపించలేదని నన్ను పనిలో నుంచి తీసేస్తానంటావా? ఇప్పుడు ఈ బూడిదని విభూదిగా నమ్మిస్తా. నిన్ను నీ కూతురు బతుకులు కూడా ఇలా బూడిదలాగా చేసేస్తాను. అమ్మా, విభూతి దొరికిందా? లేదు మావయ్య, అదే కంగారుగా ఉంది. పొద్దున్నుంచి ఉంది, సడన్ గా ఎలా మాయమవుతుందమ్మా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ పడిపోయిందో ఏంటో. స్వామీజీ గారు అదే పనిగా జాగ్రత్తగా ఉండమన్నారు. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే రామం చేత మళ్ళీ ఫోన్ చేయిస్తారు. అమ్మగారు, విభూది దొరికిందమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.